ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కలవనున్నారు. అలాగే వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు, ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రమే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. కాగా ఇవాళ మధ్యాహ్నం 12:30 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరగనున్న ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతారు. సాయంత్రం 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేక సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు, రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల కేటాయింపులపై ప్రధాని అమిత్ షాలతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు వారితో చర్చలు జరపనున్నారు. ఏపీకి కేంద్రం భారీగా నిధులు కేటాయించేలా సీఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తోనూ ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇక బడ్జెట్లో ఏపీకి మరిన్ని నిధులు కేటాయించాలని కోరే అవకాశం ఉంది. మరోవైపు ఢిల్లీలోని చంద్రబాబు అధికారిక నివాసంలో కేంద్ర మంత్రి కుమారస్వామి ఆయన్ని కలవనున్నారు. కేంద్ర మంత్రితో విశాఖ స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. ఇక దేశ రాజధానిలో పర్యటన ముగించుకుని నేడు హైదరాబాద్ నగరానికి చంద్రబాబు చేరుకుంటారు. గురువారం అక్కడ ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతారు. అనంతరం శుక్రవారం తిరిగి అమరావతికి చేరుకుంటారు. ఇక సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఈ రోజు పలువురు ఎన్డీఏ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కి సంబంధించి కూడా ఈ రోజు పలు చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? దేవి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో బిజీగా గడపబోతా ఉన్నారు. దివంగత మాజీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొనబోతా ఉన్నారు. ఉదయం 8:30 రాష్ట్రీయ సంస్కృతి స్థలకు చేరుకుని అక్కడ ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలతో కలిసి వాజ్పేయి సమాధి సదైవల్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించి అక్కడ జరిగే ప్రార్థనా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి భేటీ ఉంటుంది. ఆ భేటీతోటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు దేశ రాజకీయాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించబోతా ఉన్నారు. 6 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా తోటి ప్రత్యేకంగా భేటీ కాబోతా ఉన్నారు. గతంలో ఏదైతే విభజన సందర్భంగా 2 రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటితో పాటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక అలాగే ఫిబ్రవరి 1వ తారీఖున కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి నిధులకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర కేటాయింపులు వీటికి సంబంధించి కూడా ప్రధానంగా గత బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయించినటువంటి అంశాలను పూర్తి చేయడం పైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి కుమారస్వామి, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో కూడా ముఖ్యమంత్రి అధికార నివాసంగా ఉన్నటువంటి జనపదకు వచ్చి చంద్రబాబు తోటి ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి భేటీ కాబోతున్నట్లు సమాచారం అయితే వస్తుంది. అలాగే ఉక్కు శాఖ మంత్రితో భేటీ అయిన సందర్భంలోనే వైజాగ్ స్టీల్ కు సంబంధించి అది గత కొంతకాలంగా ఉక్కు ఫ్యాక్టరీ మూతపడబోతా ఉంది, ప్రైవేటు పరం చేయబోతా ఉన్నారన్నటువంటి పెద్ద ఎత్తున ప్రచారం నేపథ్యంలో ఉక్కు శాఖకు సంబంధించి కుమారస్వామితో ప్రధానంగా ఈ వైజాగ్
స్టీల్ పునరుజ్జీవ ప్రణాళిక మీద చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఆ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 12:30 బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ జేపీ నివాసంలో నడ్డా నివాసంలో జరిగే ఈ భేటీలో దేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో చోటు చేసుకున్నటువంటి ఘటనలు, తర్వాత కార్యాచరణ, దీని గురించి ప్రధానంగా ఈ ఎన్డీఏ కూటమి నేతల భేటీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీ అధినేతతో పాటు అటు ఎన్డీఏ పక్షాలకు సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంలో మిత్రపక్షాల మధ్య మెరుగైనటువంటి సమన్వయం సాధించడంతో పాటు కాంగ్రెస్ కు గట్టిగా సమాధానం చెప్పే అంశం మీద కూడా ఈ ఎన్డీఏ కూటమి నేతల సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లయితే మనకైతే సమాచారం అవుతుంది. ఇక ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి జేపీసీ పరిశీలనకు పంపాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో బిల్లు చట్ట సవరణ సంబంధించి అనుసరించాల్సినటువంటి ఏవైతే వ్యూహాలు ఉన్నాయో వాటి మీద కూడా ఈ ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అలాగే వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి పక్షాలకు సంబంధించి సీట్ల సర్దుబాటు తదితర అంశాల మీద కూడా ఇవాళ జరగబోతున్నటువంటి ఎన్డీఏ కూటమి సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏ భాగస్వామి పక్షాల మధ్య మరింత సమన్వయం పెంపొందించేందుకు వీలుగా రాబోయే రోజుల్లో ప్రతి నెలా కూడా ఈ ఎన్డీఏ భేటీ కావాలని కూడా ప్రధాని మోడీ ఇటీవల సూచించిన నేపథ్యంలో ఇవాళ ఈ కూటమి నేతలు భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి ప్రథమ ప్రాధాన్యతగానే ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన మొత్తం కూడా ఉండబోతుందని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ధోరణితోటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. అదేవిధంగా కేంద్రం కూడా రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చడంలో సమయంతో పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని అటు నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇటీవల అమరావతి రాజధానికి సంబంధించినటువంటి నిధుల మంజూరులో కావచ్చు, దాంతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు విషయంలో కావచ్చు కేంద్రం చాలా స్పష్టమైనటువంటి వైఖరితోటి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులను కేంద్రం నుంచి రాబట్టుకునే విషయంలో వాళ్ళతో ఒక స్నేహపూరితమైనటువంటి వాతావరణాన్ని కొనసాగించే విధంగా ఇప్పటికే రాష్ట్రంలో కేంద్ర ఎన్డీఏ కూటమి సర్కారులో భాగస్వామ్యంగా ఉన్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కూడా వాళ్ళు తమ యొక్క సాయశక్తిలా కూడా అక్కడి నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో అక్కడ పూర్తి స్థాయిలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి పర్యటన ప్రధానంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, పెండింగ్ అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా ఆయన చర్చించబోతా ఉన్నారు. అలాగే రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా చంద్రబాబు ఈ ఎన్డీఏ కూటమి పక్షాల సమావేశంలో కూడా ఆయన తన దిశానిర్దేశాన్ని అయితే చేయబోతున్నారని అటు పార్టీ వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లహరి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.